నిమిషాలు ఇటువైపు పెట్టి చేతులు జోడించి అందరూ కూడా చెప్పండి. దూర్వే అమృత సంభూతే శతమూలే శతాననే శతే श्रीपदये नमः भगवत्पदये नमः शंकराय नमः शरवत्सलाय नमः शिवप्रियाय नमः शीघ्रकामये नमः बलाय नमः बलोत्थिताय नमः भगवत्पदाय नमः पुराणपुरुषाय नमः ओम सर्वोपास्याय नमः सर्वकर्त्रे नमः सर्वनेत्रे नमः सर्वसिद्धये नमः पंचास्ताय नमः ओम पार्वतीनन्दनाय नमः ओम कुमाराय नमः ओम अक्षरभ्याय नमः ओम कुञ्जरासुरभञ्जनाय नमः ओम कपूराय नमः ओम भगवत्प्रियाय नमः ओम दान्तवे नमः ओम रुद्रे नमः ओम कामे नमः ओम दत्तात्रेयाय नमः మనసులో ఉన్న కోరిక గణపతికి నమస్కారం చేయండి. ఆ గర్భం సమర్పించండి. పార్థివనారాయణ స్వామి నమః దూర్వాణి సమర్పించండి. ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. లోకాలకే ఆది పూజ్యుడైనటువంటి పరమాత్మ మహాగణపతియ సాక్షాత్తు వినాయకుని ఆరాధన చేసిన తర్వాతనే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినాడు కనుక ఆదవు పూజ్యో గణాధిప అని మనకు శాస్త్రం. అటువంటి గణపతి ఉద్భవించినటువంటి ఒక రోజు వినాయక చవితి. ఆ రోజు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపంలో విలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అద్భుతమైన రీతిలో ఆనందదాయకంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. అందులో భాగంగా 4వ రోజున స్వామికి ప్రీతిగా అమ్మవారు ఉద్భవించిన తర్వాత కరువు కాటకాలు వచ్చినప్పుడు తన శక్తిని ఉద్భవించడానికి, తన శక్తిని భూమిపైనికి ప్రసారం చేయడానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ముందుగా శాకంబరుడిగా గణపతికి ఆరాధన చేసిన తర్వాతనే ఆమె శాకంబరిగా మారి లోకంలో ఉండేటువంటి కరువు తీసివేసిందని మనకు పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. కనుక అటువంటి అలంకారాన్ని స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పరచుకొని, అంతేకాకుండా లంబోదరుడైనటువంటి పరమాత్మకు ప్రతినిత్యము నివేదించేటువంటి నివేదనలో భాగంగా ఒక 108 రకాల నివేదనలు కూడా సమర్పించినారు. అటువంటి సమర్పించినటువంటి పరమాత్మ లోకాన్ని సుభిక్షంగా ఉంచాలి అని, మంచి పాడి పంటలు పండాలని, లోకము క్షేమంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఇటువంటి ఉత్సవాలు జరుపుతున్నారు. ఉత్సవము చూస్తున్న వారికి, చూపించిన వారికి, చూసిన వారికి అందరికీ కూడా గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత వాళ్ళు సంకల్పించిన ప్రతి కార్యం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థన చేస్తూ జై గణేష చేసుకొని 18వ సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గణేష్ నవరాత్రి ఉత్సవాలను వెల్మ సంక్షేమ మండలి జైత్యాల గారు చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి గాను గ్రామం లోపల, పట్టణం లోపల, ఇతర గ్రామాల నుంచి కూడా వెల్మ బంధువులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మహిళామణులందరూ కూడా
ఈ 108 భోగంలో ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కోసం వారి యొక్క వంతు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలు బాల గంగాధర్ తిలక్ దీన్ని మొదలుపెట్టినప్పుడు మన యొక్క సంప్రదాయము, మన యొక్క సంస్కృతి ఏ విధంగా ఉండాలి, దీన్ని పెంపొందించాలి, మనం ఒకరికొకరు మనుషులం అందరము కూడా కలిసి ఉండాలి, కులాలకు అన్ని కులాలు కూడా హిందూ కులంగా ఉండి హిందువులందరూ కూడా ఒక జాతిగా ఉండాలనే ఉద్దేశంతో బాల గంగాధర్ తిలక్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు చిన్నగా మొదలై ఈరోజు ఎంతో పెద్దగా విస్తృతంగా జరుపుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాన్ని అందరూ కూడా పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండాలని అన్ని గణేష్ నవరాత్రుల సందర్భంగా కూడా అన్ని ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ శాంతియుతంగా ఈ యొక్క శోభాయాత్రను పూర్తి చేసుకొని అందరం కలిసిమెలిసి ఉండే విధంగా మీ అందరూ సహకారం చేయాలని, దానికి మా వంతు సహకారం ఉంటుందని మేము వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల తరఫున